మొదటిగా మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ప్రేమించి ఈ రీతిగా ఈ సువార్త సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు వీలు కలుగు చేసినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ప్రేమతో మరి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న దైవజనులు, మన మధ్యలో ఉన్న దైవజనులు హానోకయ్య గారికి, అలాగే ఇక్కడ ఉన్న దైవజనులకి, కృపవరమయ్య గారికి, అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఒక 30 నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. యాకోబు సహోదరుడైన యోధా పత్రికను రాస్తూ ఆయన రక్షణను గురించి విశేషమైన ఆసక్తి గలవాడై ప్రజలకు తెలియచేయాలని అనుకున్నప్పుడు ఆ దినములలో జరుగుతున్న అబద్ధ బోధలను గురించి ఆ భక్తుడు వ్రాయవలసి వచ్చింది అని యోధా పత్రికలో మనం చూస్తాం. ఈ రాత్రి కూడా రక్షణ సువార్తను మీ అందరికీ అందించాలని నేను అనుకున్నాను. అయితే అంత్యకాలంలో జరిగే సంగతులను ఈ రాత్రి మీ ముందు క్లుప్తంగా ఉంచాలని దేవుడిచ్చిన తలంపును బట్టి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరచి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనములో ఉన్న ఒక్క మాట, ఆ రాయబడిన మాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని రాయబడి ఉంటుంది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయములో మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ రాత్రి ఈ మాటలను నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ప్రభు రాకడ త్వరగా రాబోతూ ఉన్నది. మన చుట్టూ జరుగుతున్న సంగతులను ఒకసారి మీరు చూడండి. కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశముల మీదకి దేశములు, యుద్ధాలు ప్రారంభమవుతున్నటువంటి దినాలలో మనందరం కూడా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా ఎక్కడో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుందని మనం విన్నాం, కానీ ఆ యుద్ధం కాస్త పాకిస్తాన్ భారతదేశం లాగా ఈరోజు మారిపోయి రేపు మాపో యుద్ధానికి వీరందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలి. ప్రభు రాకడ సమీపిస్తుందనే గుర్తులు ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మన చుట్టూ దేశాలను, మన చుట్టూ పరిస్థితులను మనం చూస్తే అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఈ రాత్రి మన అందరం కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభు రాకడకు సిద్ధపడవలసిన దినాలలో మనందరం ఉన్నాము అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. చాలా పర్యాయాలు మనం పాటలు పాడతాం. త్వరగా రాయా 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 అని కొన్ని పాటలు ఉంటాయి, అవన్నీ పాడుతూ ఉంటాం. అయితే నిజముగా ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ప్రభు రాజ్యము కొరకు ఏం చేయాలంట? సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ అధ్యాయంలో రాయబడిన మాటలను కొన్నిటిని మీకు తెలియజేస్తా. మనిషి కుమారుని దినాలు ఎలాగుంటాయంటే, నోవాహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుని దినాలు అలాగే ఉంటాయని యేసు ప్రభు వారు చెప్పారు. లోతు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని దినాలు అలాగే ఉంటాయని ప్రభు వారు చెప్పారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి
అని మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ దినాలలో తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు ఇల్లు కట్టుకొనుచు వారు దేవుణ్ణి మరచి వారు జీవిస్తున్నటువంటి దినాలలో, పాపము విస్తరించినటువంటి ఆ దినాలలో దేవుడు జల ప్రళయము ద్వారా సమస్తమును నాశనం చేయాలి అనుకున్నప్పుడు దేవుని వాక్కు నోవాహు దగ్గరికి వచ్చింది. అయ్యా, ఒక ఓడను సిద్ధపరచు, ఆ ఓడ కొలతలు ఎలాగుండాలని దేవుడు చెప్పి ఆ ఓడను సిద్ధపరచలేపు ప్రజలందరికీ సువార్తను ప్రకటించమంటే దరిదాపు 120 సంవత్సరాలు నోవాహు ఓడను కడుతూ ప్రజలకు సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నమ్మలా. జలప్రళయం వస్తుందంటే అందరూ అపహాస్యం చేశారు, అందరూ నవ్వుకున్నారు, నోవాహును హేళన చేశారు. నోవాహు ఎంతో ప్రయాసపడి తన కుటుంబం వారందరూ ఓడ నిర్మిస్తుంటే సహాయం చేయకపోగా తమ మాటలతో ఆయన ప్రయత్నాల్ని, ఆయన పనుల్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. అయినా నోవాహు దేవుని సువార్తను ప్రకటిస్తూనే 120 సంవత్సరాలు ఒక ఓడను నిర్మించాడు. ఆ ఓడ నిర్మించబడిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇక చాలా నువ్వు సువార్త ప్రకటించింది కూడా, నీవు నీ ఇంటి వారు అందరూ కూడా ఓడలోనికి వచ్చేయండి. భూ జంతువులేమి, ఆకాశ పక్షులేమి, అడమృగములేమి, ఆడది మొగది అన్నీ కూడా ఆ ఓడలోనికి వచ్చేస్తాయి అని దేవుడు చెప్పాడు. అవన్నీ వచ్చినాక ఓడ తలుపు దేవుడు మూసివేశాడు. జల ప్రళయం ప్రారంభించబడింది. 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశ తూములు విప్పబడ్డాయి, అగాధ జలములు పైకి వచ్చినాయి. ప్రియమైన దేవుని కొండల సైతం మునిగిపోయేంత జల ప్రళయం వచ్చింది. ప్రజలందరూ కూడా ఏమైపోయారంట? చనిపోయారు. ఎప్పుడైతే వర్షం ప్రారంభించబడిందో అప్పుడు అందరూ ఓడ దగ్గరికి వచ్చి, నోవాహు మాకు ఓడ తలుపు దీవా, నోవాహు నాకు తలుపు దీవా అంటే లోపల నోవాహు ఉండి బాధపడుతున్నాడు తప్ప ప్రజలను చూసి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తలుపు ఎవరు వేశారంట? దేవుడు వేసేసాడు తలుపు. ఇంకా తీయటానికి అవకాశమో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే లోతు దినములలో ఎలాగున్నాయంట? ప్రజలు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, నారు నాడుచు, ఇల్లు కడుతూ అలాగున వారు జీవిస్తూ దేవుని భయం లేకుండా, దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి లేకుండా, దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి జీవిస్తున్న ఆ లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణములు, వాటి పాపము ఆకాశమును అంటిందంట. దేవుని కోపం ఆ పట్టణం మీదకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ పట్టణమును అగ్ని గంధకముల చేత నేనేం చేస్తున్నాను? కాల్చివేస్తున్నాను అని అబ్రహాముకు చెప్పి లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటని తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎన్నో విషయాలు మనుషులు వివేచిస్తా ఉన్నారండి. శాస్త్రవేత్తలు ఎన్నిటినో కనుగొంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 8 రోజుల ప్రయాణం కొరకు నాసాలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అంతరిక్షానికి వెళ్ళారు. సునీత విలియమ్స్, విల్మోర్ అనే ఇద్దరు వెళ్ళి 9 నెలలు అక్కడే ఉండిపోయారు. 9 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయారు. తిరిగి వస్తారో లేదో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ వారు చక్కగా ఆ అంతరిక్షంలో మరికొన్ని పరిశోధనలు ఏం చేశారంట? చేశారు. అయితే ఈ రాత్రి ఒక మాట చెప్పాలి. చనిపోతామన్న భయం కానీ, మరలా తిరిగి భూమి మీదకి వెళ్తామన్న భయం కానీ వారిలో కనబడలేదు. విల్మోర్ అనే ఆయన దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆ అంతరిక్షంలోనే వారు క్రిస్మస్ చేశారు. ఆ అంతరిక్షంలో నుండే అంట ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆ అంతరిక్షంలోనే ఉండి ప్రతి ఆదివారం ఆయన ఏదైతే అమెరికాలో సంఘానికి ప్రార్థనకి వెళ్తాడో ఆ ఫోన్లో ఆ లైవ్ ప్రార్థనలో ఆయన పాలుపంపులు పొందేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. కిందకి భూమి మీదకి వస్తామో లేదో తెలియదు, చచ్చిపోతామో ఏమైపోతామో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రభువుని ఏం చేశారంట? ఆరాధించారు, ప్రభువుని స్తుతించారు. ఈరోజు మనుషుడు ఎన్నిటినో వివేచిస్తున్నాడు. మనము ఈ చావలి గ్రామంలో ఉన్నాం. చాలా మంది ఇక్కడ మీరు పంటలు వేస్తారు, పొలాలు వేస్తారు. ప్రియమైన
బిళ్ళరా ఎంత దిగుబడి వస్తుందో చాలా మందికి తెలుసు. ఏ పంట పండిద్దో మీకు చాలా మందికి తెలుసు. ప్రియమైన బిళ్ళరా కొందరు బంగారాన్ని కొంటారు, ఎప్పుడు పెరిగిద్దో ఎప్పుడు తగ్గిద్దో చాలా మందికి తెలుసు. ప్రియమైన బిళ్ళరా ఇంకా కొందరికి చెప్తే ఆకాశంలో ఎప్పుడు వర్షం పడిద్దో వివేచించగలుగుతారు, ఎప్పుడు గాలివాన వస్తుందో వివేచించగలుగుతారు. కొన్ని పర్యాయాలు పెద్దలు చెప్తా ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు ఆనాడు పరిసయ్యులు శాస్త్రులతో, ఇదిగో ఆకాశం ఎర్రగా ఉన్నది కాబట్టి వర్షం రాదని, ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కాబట్టి ఈరోజు గాలివాన వస్తుందని మీరు ప్రకృతి సంబంధమైన విషయాలు వివేచిస్తున్నారు కానీ దేవుని కార్యాలను ఏం చేయట్లేదంట, మీరు వివేచించటం లేదు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ దినాల్లో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీకు ఏమైనా తెలియని విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను. తొందరలోనే బంగారం బాగా తగ్గిపోయిందంట, కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టమే కదండి, ఇష్టమా లేదా? మీ ఇక్కడ ఉన్న వారికి చాలామందికి ఇష్టం. బంగారం రేటు తగ్గిపోయిందంట. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర కూడా బంగారం ఉంది. ఆ బంగారం అంతా ఒక్కసారిగా బయటకు వస్తే ఆ రేట్ ఏమైపోయింది అంటే ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. 5-6 వేలకు వచ్చిందంటే ఇక్కడ మీరు ఎవరైనా ఉంటారా? వెంటనే ఎక్కడికి వెళ్తారంట, కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళిపోతారు. ప్రియమైన బిళ్ళరా అంటే మనుషుడు అన్నిటినీ వివేచిస్తున్నాడు, మనుషుడు అన్నిటినీ యోచిస్తున్నాడు. కానీ రాత్రి మనుషుడు యోచించింది ఏంటంటే ప్రభు రాకడను గురించి ఆలోచించటం లేదు, దేవుని రాజ్యమును గురించి ఈరోజు మనుషుడు ఆలోచించటం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పారు. ఈరోజు ఎంతమంది దేవుని నీతిని రాజ్యాన్ని మీరు వెతికేవారుగా ఉన్నారు? నోవాహు దినాల్లో మనుషులు ఎలాగున్నారో, లోతు దినాల్లో మనుషులు ఎలాగున్నారో ఈరోజు సమాజంలో మనుషులు అలాగే ఉన్నారు. తినటము, త్రాగటము, పెళ్లి చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, భౌతిక సంబంధమైన పనులలోనే ప్రతి మనుష్యుడు ఏమిటంటే మునిగిపోతున్నాడు. కానీ దేవునికి సమయం లేదు, దేవుని మందిరానికి వెళ్ళటానికి లేదు, దేవుని భయం ఏమాత్రం కూడా లేదు, దేవుని జ్ఞాపకం చేసుకోవటం అసలు ఎంత మాత్రం కూడా లేదు. కనీసం తినేటప్పుడైనా మీరు ఎవరైనా యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఏమండి, ఎంతమంది ప్రార్థన చేసుకొని తింటారు, ప్రభువా ఈ దినం ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ ఆహారం లేని వారికి కూడా దయచేయని. కొంతమంది పొయ్యి మీద ఉండగానే వేసేసుకొని తినేస్తారు. కానీ ప్రార్థన లేదు, ఏమి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు. కనీసం తినేటప్పుడు కూడా ప్రార్థన చేయను మనం. ఇంకెంత ప్రార్థన చేస్తాం? ఎంతగా దేవుని కొరకు ఎదురు చూస్తాం? ఎంతగా దేవుని రాజ్యం కొరకు కనిపెడతాం? ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు దేవునికి సమయం లేదు. ఏమండి, మనుషులకి ఈరోజు దేవునికి ఇవ్వటానికి ఏం లేదంటే వాళ్ళ దగ్గర సమయమో లేదు. లోక సంబంధమైన పనులలోనే ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఇంకా వెనకాల ఎలాగ కూడబెట్టాలి, ఇదిగో తినటానికి ఉన్నా, బ్రతకటానికి ఉన్నా, ఇంకా ఏదో సంపాదించాలనే ఆరాటం. అందుకనే ప్రభు చెప్పాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే దానివల్ల వానికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పారు. ఎందుకు ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ రాత్రి ఆమె ద్వారా ఇక్కడున్న మనందరికీ ఒక పాఠాన్ని నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, లోతు భార్య వారి పిల్లలు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని తప్పించాలని దేవుడు తన దూతలను పంపించినప్పుడు వారు వచ్చి వీరితో చెప్పినప్పుడు వీరు ఆ స్థలముల నుండి బయటికి రావడానికి సంకోచిస్తున్నారు. త్వరపడి దేవుని మాటను బట్టి వారు బయటికి రావటంలా, వారు ఆలస్యం చేస్తున్నారు. అందును బట్టి దేవుని దూతలు వారి చేతులు పట్టుకొని ఏం చేశారంటే బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు ఎదురుగా కనిపించుతున్న ఆ పర్వతము దగ్గరికి వెళ్ళండి, వెనకకు తిరిగి చూడొద్దు, మీరు వెళ్ళిపోండి అని దేవుడు తన సందేశాన్ని పంపించాడు. ఇప్పుడు వారు ఆ ప్రాంతము నుండి పరిగెత్తుతున్నారు. అగ్ని గంధకములు సొదొమ గొమొర్రా పట్టణముల మీద ఏం చేస్తున్నాయి అంటానే పడతా ఉన్నాయి. ఆ పట్టణాన్ని కాల్చి వేస్తా ఉన్నాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణం కాలిపోతా ఉంది. అయితే దేవుడు చెప్పాడు, మీరు వెనకకు తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి అంటే. మీ అందరికీ బాగా తెలుసు, చాలా పర్యాలు ఈ మాటలు వినే ఉంటారు కదా. లోతు భార్య వెనకకు తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయిందంట. వెనకకు తిరిగి చూచి. ఈ రాత్రి లోతు గురించి, లోతు పేరు చెప్పాడు కానీ లోతు భార్య గురించి ఆమె పేరు దేవుడు ప్రస్తావించలేదు. ఎందుకంటే ఇక్కడ మనందరికీ ఆమె ఎలా ఉందంటండి, మాదిరిగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ మనందరికీ ఆమె గుర్తుగా ఉంది. ఆ లోతు భార్య స్థానంలో ఒకవేళ నువ్వే ఉన్నావేమో, ఈ రాత్రి ఆ లోతు భార్య స్థానంలో నువ్వే ఉన్నావేమో, అక్కడ నీ పేరు పెట్టుకో. ఒకవేళ నీవు కూడా దేవుని వైపు చూడవలసిన నీవు, సిలువ వైపు చూడవలసిన నీవు, గురి ఎత్తుగా పరిగెత్తవలసిన నీవు వెనకకు తిరుగుతున్నావేమో, దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశల వైపు పరిగెడుతూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది జీవితాల్లో రక్షింపబడినప్పుడు ఉన్నటువంటి సంతోషం, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి చాలా మందిలో కనబడతలేదు. క్రైస్తత్వము నామకార్థమైన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. ఈరోజు దేవుని యందు భయమును భక్తిని ప్రజలు ఏం చేయట్లేదంట, కనపరచటం లేదు. దేవుడు వాక్యం ద్వారా ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నీవే లోతు భార్య స్థానంలో ఒకవేళ ఉన్నావేమో, లోకాశల వైపు చూస్తూ ఉన్నావేమో, విడిచిపెట్టిన పాపం వైపు చూస్తున్నావేమో, ఈ రాత్రి వెనకకు తిరిగే నా స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావేమో. అయ్యో, నేను సంపాదించిందంట ఆ సొదొమలోనే ఉంది, దానంతా నాశనం అయిపోతుంది, అదంతా అగ్నికి ఆహుతైపోతుంది అని ఆమె బాధపడుతూ ఏమన్నా ఆ ఆశలను వదిలిపెట్టలేక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వెనకకు తిరిగి చూచి దేవుని మాటను తిరస్కరించి ఏమైందండి, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నారంటే, ప్రభు రాకడ సమీపించే కొలది యేసు ప్రభు చెప్పిన మాట ఒకసారి మీకు గుర్తు చేస్తాను. విశ్వాసిలో విశ్వాసాన్ని కనుగొందునా అని ప్రభు చెప్పారు. అంత్య దినముల అనేకుల్లో ప్రేమ చల్లారిపోయిద్దని చెప్పారు. ఈరోజు ఎవరు చూసినా పగలే, కక్షలే, రక్తపాతమే, తన్నుకోటాలు, గుద్దుకోటాలు, నరుక్కోటాలు, కుటుంబాల్లో అంతే, సమాజంలో అంతే, ప్రజల మధ్య ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ, ద్వేషం, కక్ష, ప్రేమ మనుషుల్లో కనబడటలేదు. ఒక మాట మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు ఈరోజు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఈరోజు కనపడతలేదు. ఏమండి, అవసరమైతే ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేసే పిల్లలు ఉన్నారు. ఆస్తి కోసం అన్నదమ్ములు వైరాన్ని పెట్టుకొని ఏమండి మాట్లాడుకోవాలన్నంత దూరం వెళ్ళిపోయే కుటుంబాలు ఉన్నాయి. కలిసున్న భార్యాభర్తలు మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకొని కుటుంబాలు ఉన్నాయి. కారణం ప్రేమ ఏమైపోయిందంటే సలారిపోతుంది. తల్లిదండ్రులను ప్రేమించాల్సినంతగా ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటం లేదు. దైవజనుడిని ప్రేమించాల్సినంతగా ఈరోజు సంఘం దైవజనుడిని ప్రేమించటం లేదు. పెద్దలను గౌరవించాల్సినంతగా ఈరోజు సమాజంలో ఏమిటి పెద్దలను గౌరవించటం లేదు. ప్రేమ చల్లారిపోతుంది. విశ్వాసం ఏమైపోతుందండి? సన్నగిలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏదో సామెత చెప్పినట్టుగా మా తాతలు నేతిగారులు తిన్నారు, మా మూతులు వాసన చూడండి అని ఈరోజు భక్తి ఎలాగైపోయిందండి? ఎప్పుడో చేసింది అని గుర్తు చేస్తారు. అవండి అప్పుడు ఎంత ప్రయాసపడ్డానండి మందిరం కోసం, పార్శ్వగారాల కోసం. అప్పుడు ఎంత భక్తి చేసావో, అప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నావో, అప్పుడు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించావో, మోకాళ్ళు వేసావో, మొరపెట్టావో, దైవజనుడికి సహకరించావో, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించావో. ఈరోజు ఆ ప్రార్థన ఉందా? ఈరోజు ఆ ఆసక్తి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థమైన స్థితిలోనికి నువ్వు దిగజారిపోతూ ఉన్నావు. ప్రభు రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా భక్తి చేయాల్సిన నీవు, మరి ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన నీవు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, పట్టణం కొరకు, మనం నివసిస్తున్న గ్రామం కొరకు, మన సంఘం కొరకు, సంఘములో ఉన్న వ్యక్తుల కొరకు, దైవ సేవల కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన నీవు
ఈరోజు ప్రార్థన మానేసి మొరపెట్టాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? చక్కగా మంచం మీద పడుకొని గురు పెడుతున్నారంట. మొరపెట్టాల్సిన వాళ్ళు చక్కగా మంచం మీద పడుకొని గురు పెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు బాధ్యత లేదా? ఈ రాత్రి ప్రార్థన చేయాల్సిన ఏమైనా బాధ్యత నీ మీద లేదా? ఈ రాత్రి ఆలోచించి, ప్రభు రాకడ సమీపిస్తామన్నది. నువ్వు నేను సిద్ధపడవలసిన దినాల్లో మనందరం కూడా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, రెఫరెన్స్ చూపించలేదు. అపాయం వచ్చుట చూసి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? దాక్కుంటాడు. అపాయం వచ్చుట చూసి బుద్ధిమంతుడు దాక్కుంటాడు. ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి రేపు దేవుని రాకడ రాబోతుంది, ఉగ్రత దినము రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినని వారందరి మీదకి దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి దిగి రాబోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ రోజు నువ్వు తప్పించుకోవాలన్నా ఏం చేయలేవంట? తప్పించుకోలేవు. పిల్లజాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లక లేక, పిల్లజాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లక లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య దినం, ప్రభు రాకడ దినం త్వరగా ఏమవుతుందండి? రాబోతుంది. అప్పుడు దాక్కోవాలని నువ్వు దాక్కోవటానికి అవకాశము లేదండి. చెట్టుకొకరై పొట్టుకొకరై అనాథలై అరిచే రోజు అంట, కేకలు వేసే రోజు, ఏడ్చే రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రాకమునిపే నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాలి, నీ జీవితాన్ని చక్కబరుచుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే వెనకబడిపోయి జారిపోయి పడిపోయి వెన్న ఉన్నట్లయితే తిరిగి నువ్వు లేవాలి, తిరిగి నువ్వు లేవాలి దేవుని కొరకు. ఆ నరకమును తప్పించుకున్నట్లుగా, ఆ ఉగ్రతను తప్పించుకున్నట్లుగా, ప్రభు రాజ్యములో ఉండినట్లుగా, ప్రభుతో కూడా ఆ మధ్యాకాశములో జరిగే ఆ 7 ఏళ్ల విందులను పాలు పంపులు పొందేటట్లుగా. దేవుని బిడ్డ, ఈ రాత్రి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను వెనకున్న వాటిని ఏం చేస్తాను చెప్పండి అమ్మ ఒకసారి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై. ఈరోజు వెనకున్న వాటిని మర్చిపోతున్నారా? వెనకాల ఏముందండి? వెనకాల ఏముంది? మనం విడిచిపెట్టి వచ్చిన పాపం ఉంది, మనం విడిచిపెట్టి వచ్చిన లోకం ఉంది, లోక వ్యసనాలు ఉన్నాయి, శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, అవిధేయంగా మనం బ్రతికిన బ్రతుకులు ఉన్నాయి, మన జీవితాలు ఉన్నాయి. దానిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాం. ఇదిగో యేసయ్య నాకు కావాలి, గురి ఎదుగు పరిగెత్తుతాను, ఆ సిలువ వైపు చూస్తూ యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ పరలోకం చేరాలి, మంచి పోరాటం పోరాడాలి, నా పరుగు కడముట్టించాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇదిగో ప్రభు ఇచ్చే ఆ జీవ కిరీటం, ఆ నీతి కిరీటం నేను పొందాలి. ఆ ఆశ ఈ రాత్రి నీకుందా? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, లోకం అంతా పాపంతో ఏమైపోతుందండి? చెప్పాలి, ఏమైపోతుంది? నిండిపోతుంది. మీకు తెలుసా? మీ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఎన్నెన్ని కార్యాలు జరుగుతున్నాయి? కరువులు, కాటకాలు, ప్రియమైన బిడ్డలారా, భూకంపాలు. నిన్నగాక మన వచ్చినాయి, మన ఢిల్లీ దాకా కూడా భూకంపం వచ్చింది. ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితులు, దాడులు, హత్యలు, ఇంకా చెప్పాలంటే మత ఘర్షణలో భారతదేశంలో మరి మొదటి స్థానానికి వచ్చింది. భారతదేశం మత ఘర్షణలో మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప అని ఒకరినొకరు తన్నుకొని గుద్దుకొని కొట్లాడుకొని చంపుకునే పరిస్థితులు ఈరోజు దేశంలో మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. ఇంకా వింతైన కార్యాలు ఏంటో తెలుసా? పురుషుల్ని పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలని స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. భయంకరంగా పాపము ప్రపంచంలో ఎక్కువైపోయింది. మరి ఇవన్నీ దేవుని రాకడకు గుర్తులు కావా? ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు కావా? ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ పాపం ఆకాశాన్ని అంటినప్పుడే అగ్ని గంధకములు వచ్చినాయి.
ఇదిగో నోవాహు దినముల్లో ప్రజల పాపం ఏమిటని విస్తరించింది కాబట్టి, ఆకాశాన్ని అంటింది కాబట్టి జల ప్రళయం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది. ప్రభు రాకడ కూడా ఏమైపోతుందంటండి, త్వరగా రాబోతుంది. సరి చేసుకున్నావా సరే, నీ బ్రతుకును మార్చుకున్నావా సరే, రక్షణ పొందావా సరే, ప్రియ దేవుని బిడ్డ, మొదటి రాకడలో నా ప్రభు అయిన యేసయ్య మనందరిని రక్షించడానికి ఆ అమరత్వము నుండి, ఆ పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. రిక్తునిగా, దాసునిగా, మానవునిగా, మన వలె శరీరమును ధరించిన వానిగా ఈ లోకానికి వచ్చి, ఇదిగో నీ పాప భారాన్ని నువ్వు మోయలేవని, నీ పాపపు శిక్షను నువ్వు భరించలేవని, మనందరి పాపమును ఆయన తన మీద వేసుకొని మన పాపపు శిక్షను ఆ శిలువలో ఆయన భరించి మనకు విలువైన రక్షణను యేసయ్య ఇచ్చాడు. ఇది డబ్బులు పెట్టి మనం ఏం కొనలా, వెండి బంగారాలు బట్టి మనం ఏం కొనలా. ఉచితంగా యేసయ్య మనకేమిచ్చాడండి, రక్షణనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాకడలో మనందరినీ ప్రేమించి మన ఎడల జాలిపడి దయ చూపి మనం రక్షించడానికి వచ్చిన అదే దేవుడు రేపు రెండవ రాకడలో యోధా గోత్రపు సింహం వలె, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించడానికి కాదు కానీ తీర్పు తీర్చడానికి ఏం చేయబోతున్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో నిలబడే పరిస్థితిని నీ జీవితంలో తెచ్చుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ. నరకానికి వెళ్ళే పరిస్థితి, ఉగ్రత పాలయ్యే పరిస్థితిని జీవితంలో తెచ్చుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ ఈ రాత్రి ఇంకా రక్షణ లేని వారుగా ఉంటే రక్షణ పొందటానికి సిద్ధపడండి. ఈ రాత్రి రక్షణ లేని వారుగా ఉంటే, మారు మనసు లేని వారుగా ఉంటే, ఎవరైనా ఈ రాత్రి అమ్మా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఎప్పుడో ప్రాణం పెట్టాడు యేసయ్య, నీ పాపములు ఆయన క్షమించేస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్య ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్య నన్ను క్షమించు అని నువ్వు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను క్షమించడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ రక్షణ పొంది కూడా కొన్ని సంవత్సరాలు దేవునిలో కొనసాగి ఒకవేళ పడిపోయి చెడిపోయి ఉన్నావేమో, నామకార్థమైన స్థితిలోనికి, నులివెచ్చని స్థితిలోనికి నువ్వు జారిపోయి ఉన్నావేమో, ఏం పర్వాలేదు. అయినా దేవుడు మరలా పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ముద్దు పెట్టుకొని తన కుమారుని తన ఇంటిలోకి ఏ రీతిగా చేర్చుకున్నాడో, ఈ రాత్రి మరలా నిన్ను చేర్చుకోవటానికి నా ప్రభు ఆయన యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు తప్పిపోయావు కదా, నువ్వు వెళ్ళిపోయావు కదా అని నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఈ రాత్రి ఒకవేళ పడి చెడిన జీవితాలు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే, రాత్రి ప్రభు వైపు మరలా నువ్వు చూస్తే, ప్రభువా నేను ఎరిగి కూడా నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే మరలా క్షమించి మరలా నిన్ను కుమార్తెగా, కుమారునిగా అంగీకరించడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, అంచె దినాలలో ఉన్నాం. ఈ రాత్రి ప్రభు రాజ్యమును ఎదికే వారంగా, ప్రభు రాకడను కనిపెట్టే వారంగా ఉండాలి. మీలో ఎంతమంది అసలు మీ ప్రార్థనలో అయ్యా రాకడ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మీలో రాకడ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారు? చాలామంది ప్రార్థన భౌతికమైన అవసరాల కోసమే ఉంటుంది. ఏమండి, అన్ని వివాహాలు, ఉద్యోగాలు, ఏమండి మేము బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, ఇవే కాదు ప్రార్థన అంటే. ప్రియమైన దేవునిలారా, నీ ప్రార్థనలో రాకడ విశ్వాసం. ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావు, నన్ను ఏం చేయాలా, సిద్ధపరచు. సిద్ధపడిన వారు ఏ రీతిగా ఆ లోపలికి వెళ్ళిపోయారు, 10 మంది కన్యకలు సిద్ధపడిన వారు ఏ రీతిగా లోపలికి వెళ్ళారో, అంత తలుపు వేయబడిందో, ఆ సిద్ధపడిన గుంపులో నేను ఉండాలయ్యా అని రాత్రి మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమైనా. దయచేసి అందరం తలలో ఉంచుదామా, కళ్ళు మూసుకుందామా. నాకు ఇచ్చిన సమయం కొంచెమే కాబట్టి ఆ సమయంలో చెప్పగలిగిన కొన్ని విషయాలు రాత్రి మీకు తెలియజేశాను. దయచేసి ప్రార్థన చేద్దామా. ఒకవేళ మారు మనసు పొందలేదా, ఇంకా నీవు రక్షణ పొందలేదా, నీ పాపం నుండి విడుదల పొందలేదా, పాప క్షమాపణ పొందలేదా, ఈ రాత్రి యేసయ్యని అడుగు. ప్రభు రాకడ త్వరగా రాబోతుంది, నీ బ్రతుకును మార్చుకో. యేసయ్యా నా పాపాలు క్షమించని యేసయ్యని అడిగి నీ మనసును, నీ బ్రతుకును మార్చుకో. ఈ రాత్రి మారు మనసు పొంది బాప్తిసం పొందు, రక్షణ పొందు. ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి వై ఉండి కూడా, కొంతకాలం భక్తి చేసిన వ్యక్తి వై కూడా ఉండి కూడా, ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టో, నీకున్న అనారోగ్యం బట్టో, నీకున్న సమస్యలను బట్టో, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ జారిపోయి పడిపోయి చల్లారిపోయిన వ్యక్తిగా ఉంటే, ఈ రాత్రి నీ ఆత్మ దీపాన్ని మరలా వెలిగించుకో. ఈ రాత్రి ప్రభు వైపు చూడు, వెనకున్న వాటిని మరువు. లోతు భార్య వలె ఉప్పు స్తంభం అవ్వద్దు, లోతు భార్య వలె శిక్షకు గురిగా అవ్వద్దు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభుతో ఒక తీర్మానం చేసుకుని, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను పడిపోయాను, నేను చెడిపోయాను, మీకు దూరం అయిపోయానయ్యా అని ప్రభుని అడుగు, ప్రార్థన చేయి.
మరలా నీ జీవితాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని కడతానని చెప్పిన దేవుడు, పడిపోయిన మీ గోడలు మరలా తిరిగి కట్టబడతాయని చెప్పినటువంటి దేవుడు, ఇదిగో పడిపోయిన యెరూషలేం ప్రాకారాలను, అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ గుమ్మములను నెహెమ్యా ఏ రీతిగా తిరిగి కట్టాడో, ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్య పడిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నీవు ఈ రాత్రి ప్రభువుకు అప్పగించుకుంటే. ఇక్కడ చాలా మంది యవనస్తులు కూడా ఉన్నారు. మీ యవన కాలంలో యవనేచ్ఛల నుండి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ యవన కాలంలో మీకు కలిగే ఆ యవన కోరికల నుండి, యవనేచ్ఛల నుండి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు, మీ యవన కాలంలో దేవుని కాడి మోయట మీకు మేలు. ఈ రాత్రి యవనస్తులు ఎంతగానో దేవునికి అవసరమై ఉన్నారు. ప్రార్థించండి. యవనస్తులు కూడా ప్రభువుకు అప్పగించుకోండి. దేవుని పరిచర్యలో సహకరించండి, సహకారులుగా మారండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి, ఈ రెండవ రాత్రి ఈ కూడికలోనైనా మీ కృపతోడుంచి మీ దాసుని నన్ను మరుగు చేసి మీతో, నీ బిడ్డలతో, మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ శబ్దయంత్రం ద్వారా కూడా అందరూ విన్నారు. వారందరూ కూడా ఇదిగోనైనా నిజ దేవుడు అయినా నిన్ను తెలుసుకొని మారు మనసు రక్షణ పొంది నేను వెంబడించే కృప దయచేయండి. మేమందరము కూడా మీ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఆ నిత్య జీవము కొరకు కనిపెట్టే వారంగా, పరలోకాన్ని చేరుకునే వారంగా, సార్వత్రిక సంఘములో మేమందరం ఉన్నట్లుగా తగిన సిద్ధపాటు రాత్రి వాక్యమైన ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని, ఇంకా ముందున్న కార్యమంతా మీ కృపలో జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.